అందరికీ నమస్తే. నేను కళ్యాణ్ యాదవ్. బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గోలబాలరాజు గారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం ఏకంగా నాగర్ కర్నూలు జిల్లానే కాదు తెలంగాణ ప్రజలు మొత్తం షాక్ గురయ్యారు. ఎందుకంటే ఆయన స్థానం దాదాపుగా కేటీఆర్ దగ్గర, కేసీఆర్ దగ్గర చాలా సన్నిహితంగా ఉండే స్థానం. అలాంటి వ్యక్తి బీఆర్ఎస్కు ఎందుకు గుడ్ బై చెప్పాడు? యాక్చువల్గా ఆయన ఎందుకు గుడ్ బై చెప్పాడు అనేది తెలంగాణ ప్రజలు ఒక అంచనా వేయగలుగుతారు. దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఎగ్జాక్ట్లీ భవిష్యత్ కార్యాచరణ గురించి కూడా ఈ వీడియో చివరిలో చెప్తాను. ఆయన భవిష్యత్ కార్యాచరణ, ఆయన చెప్పే రీజన్స్ ఏంటి, అవి సిల్లీగా ఉన్నాయా, వ్యాలిడ్ రీజన్సా, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. దయచేసి అచ్చంపేట కాన్స్టిట్యున్సీ ప్రజలు మొత్తం ఈ వీడియో చివరి వరకు చూడండి. ఆయన ఫస్ట్ చెప్తున్న రీజన్ ఏంటంటే బీఆర్ఎస్ ఎప్పుడో ఒకప్పుడు బీజేపీలో విలీనం కాబోతుంది కాబట్టి నేను ముందస్తుగానే బీజేపీలో జాయిన్ కాబోతున్నా అని చెప్తున్నాడు. అయితే ఇది కంప్లీట్గా సిల్లీ రీజనే. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుందని స్పష్టమైన ఆధారాలు నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? లేవు. కానీ ఒక రీజన్ బూచిగా చూపించి నువ్వు బీజేపీలో జాయిన్ కాబోతున్నావు అంటే బీఆర్ఎస్ మీద ఏదో ఒక విధంగా బురద జల్లి నువ్వు బీజేపీలో జాయిన్ కాబోతున్నావు. క్లియర్. ఆయన చెప్పిన సిల్లీ రీజన్ 2 ఏంటంటే, అయితే నేను ఒక భారత పౌరుడిగా కేవలం రాష్ట్రానికే కాదు నా సేవలు దేశానికి మొత్తం అందించాలంటే ఏదో ఒక నేషనల్ పార్టీలో ఉంటే బాగుంటుంది. సో అప్పుడు కూడా మారదాం అనుకున్నా. ఈ ఒక్కరోజు వచ్చిన డిసిజన్ కాదు, ఇది కొన్ని సంవత్సరాల క్రితమే వచ్చింది. కానీ టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేశారు కదా, ఇదే స్పీడ్లో వెళ్తారేమో. అప్పుడు మనం పుట్టిన మన భారతదేశానికి ఏదో ఒకటి చేయొచ్చు. సో అప్పుడు బీఆర్ఎస్ను వెన్నంటి ఉన్నా ఈరోజు బీఆర్ఎస్ కేవలం తెలంగాణ గురించి ఆలోచిస్తుంది కాబట్టి నాకు ఇక్కడ కరెక్ట్ కాదేమో. దేశ భవిష్యత్తు గురించి ఆలోచించే కేంద్ర పార్టీలను మనం అనుసరిస్తే బాగుంటుందేమో అని రీజన్ నెంబర్ 2 చెప్పారు. అయితే ఎంత సిల్లీగా ఉందంటే ఇప్పుడు గుర్తొచ్చింది ఆయనకు. కనీసం నీ కాన్స్టిట్యున్సీలో నువ్వే గెలవలేవు. ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రంలో 119 కాన్స్టిట్యున్సీల ఘోర పరాజయం పాలైన నువ్వు దేశం గురించి ఆలోచిస్తానడం ఇది సిల్లీ రీజన్ 2. ప్రస్తుతం జనాలను కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, నేను బీజేపీలో జాయిన్ అవుతానని అసత్య ప్రచారం నడుస్తుంది. నేను చెప్పానా అంటే దాని ఉద్దేశం జనాలు మొత్తం కాంగ్రెస్లో జాయిన్ కాబోతున్నాడా అని అనుకోవాలని. బట్ లేదు, ఆయన బీజేపీలోనే జాయిన్ కాబోతున్నాడు. ఎందుకంటే ఆయన ఏం చెప్పిందంటే, ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు అనుకున్నా, నేను 2 సార్లు అయినా నా జన్మ ధన్యమైంది. ఈ కేంద్ర పార్టీలు ఏవైతే ఉన్నాయో అందులో ఒక ఆర్గనైజ్డ్ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. అందులో ఏ పని చేయాలన్నా కూడా దేశ సేవ చేసుకుంటా నేను ఉంటా అని ఆయన బయటికి చెప్తుండు. కానీ ఇప్పుడు నిజం మాట్లాడుకుందాం. నిజం మాట్లాడుకోవాలంటే అచ్చంపేట కాన్స్టిట్యున్సీ ఎస్సీ రిజర్వ్డ్. సో ఈయన 2009 నుంచి పాపం చాలా నిజాయితీగా బీఆర్ఎస్ కోసం కష్టపడ్డాడు. ఈయనకున్న వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందంటే, మరి ఈయనను కొంతమంది నోడిదూలు అనుకుంటారు, గోలబాలరాజు కాదు గూండా బాలరాజు అనుకుంటారు. ఏదైతేనేమి ఆయన చేతల వల్ల ఆయన ఎంత వ్యతిరేకత మూట కట్టుకున్నారంటే, ఏకంగా 50,000 ఓట్ల మెజారిటీ తోటి ప్రత్యర్థి గెలిచాడంటే మనోడు ఎంత వెనుకబడి ఉన్నట్టు. సో ఇప్పుడు బీఆర్ఎస్ అధిష్టానం ఏం చేస్తుంది అంటే, బాలరాజుకి ఇంత వ్యతిరేకత ఉందా, సో అక్కడ మనం ప్లేస్ మార్చేద్దాం. అక్కడ ఎవరైతే సూటబుల్ అంటే ఇంతో అంత అక్కడ ప్రజల గురించి తెలిసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మొన్న 2024 నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి కూడా ఆయననే. ఆయనను అచ్చంపేట కాన్స్టిట్యున్సీ నుంచి ప్రాతినిధ్యం వహించే విధంగా బీఆర్ఎస్ ఒక నిర్ణయం తీసుకున్నట్లు ఈయన దగ్గర కీలక సమాచారం ఉంది. కాబట్టి సో ఇప్పుడు ఆయన ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి? బీజేపీలోకే వెళ్ళాలి. బీజేపీలో అక్కడ అభ్యర్థి లేడు. రాములు సార్ ఉండు, ఎవరైతే పి రాములు అని మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన కొడుకు భరత్కి అక్కడ టికెట్ ఇస్తారని చిన్న ఆశ ఉంది. బీజేపీ అధిష్టానం పక్కా గోలబాలరాజుకు అచ్చంపేట టికెట్, ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తా అనే ఒక కమిట్మెంట్ తోటే తనను జాయిన్ చేసుకోబోతున్నట్లు మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంతే తప్ప చట్టసభల్లోకి అవకాశం లేకున్నా కూడా ఒక ఆర్గనైజ్డ్ ఒక సిస్టంలో ఉండి దేశ సేవ చేస్తా, రాష్ట్ర సేవ చేస్తా అనే రాజకీయ నాయకులు ఈ కాలంలో ఉన్నారా? సో లేనే లేరు. ఆయన పక్కా బీజేపీ నుంచి అచ్చంపేట టికెట్ కోసానికే ఈయన ఈ నెల 9వ తారీఖున బీజేపీలో జాయిన్ కాబోతున్నాడు. ఇది క్లియర్. కేవలం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈయనకు కొరకరాని కొయ్యగా మారిండు కాబట్టి నాకు ఎమ్మెల్యేనే ఇంపార్టెంట్, పార్టీ ఏదైనా సరే. ఒకవేళ అక్కడ కాంగ్రెస్లో చిక్కుడు వంశకృష్ణ లేకున్నా కూడా అవసరమైతే కాంగ్రెస్లో జాయిన్ కాబోతుండే. ఆయన ఏదో విధంగా అసెంబ్లీకి వెళ్ళాలి. దానికి ఏది ప్లాట్ఫామ్ ఉంది అంటే ప్రజెంటు బీజేపీ ఖాళీగా ఉంది అక్కడ పోస్టు. కాబట్టి ఆయన బీజేపీని ఎంచుకోబోతున్నాడు. ఈ నెల 9న బీజేపీలో జాయిన్ కాబోతున్నాడు. ఇది క్లియర్.